నీకు ఎన్నిసార్లు చెప్పాను నిషా, బెడ్రూమ్లో ఫోన్ సైలెంట్లో పెట్టమని. బాగా అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా ఏం లేదమ్మా, పడుకోవడానికి రెడీ అవుతున్నాను. హలో, ఏంటి? నాకు అవసరం ఇది. అమ్మా హలో, ఏంటి సౌండ్ ఏంటి? అబ్బా అయితే బయటికి వెళ్ళి చూసుకో, లేకపోతే హెడ్సెట్ పెట్టుకో. చంపేస్తావు శరత్ నువ్వు. హలో, నువ్వు నాకు చెప్పావు సౌండ్ ఎక్కువ పెట్టద్దా, నువ్వేం చేస్తున్నావు? నీకు అంతగా ప్రాబ్లం ఉంటే బయటకు వెళ్ళిపో, లేకపోతే నీ హెడ్సెట్ పెట్టుకో. హెడ్సెట్ పెట్టుకునే సరే వినిపిస్తుంది శరత్. బయటకు వెళ్ళిపో. టార్చర్ నాకు. నేను చిన్న సౌండ్ పెట్టుకుంటే అది సీన్ చేస్తే నువ్వు ఫుల్ వాల్యూమ్లో చూస్తున్నావు శరత్. బా, you're so annoying. Something is... శరత్, ఆ ఫోన్ చూడు. యా సత్య, సత్య ఒక్క నిమిషం. సత్య, నిషా కొంచెం వాటర్ తేవా ప్లీజ్. ఇక్కడే ఉంది, ఇదిగో. వేడి నీళ్ళు కావాలి నిషా, వేడి నీళ్ళు. వెరీ అనాయింగ్ శరత్. యా చెప్పు సత్య. ఇప్పుడా? ఓ 12 గంటల పార్టీకి ఏంటి బాబు, నేను ఆల్రెడీ పడుకోవడం రెడీ అయిపోయాను. అయ్యి బాబాయ్ అస్సలు అవ్వదు, నిషా లేచిపోతుంది నేను లేస్తే. అప్పుడు ఎవరు వస్తున్నారు? ఓ అందరూ వస్తున్నారా? రాత్రి 12 గంటలకు పార్టీ ఏంటరా బాబు, ఎంత బర్త్డే అయితే మాత్రం. సరే నేనైతే ట్రై చేస్తానులే. ఓకే. ఇదిగో సత్య ఎందుకు ఫోన్ చేశాడు ఇప్పుడు? సత్య ఎందుకు ఫోన్ చేశాడు ఇప్పుడు? అలా ఆవిడంట వాడికి ఏ ఫోన్ రాగానే ఫోన్ ఎవరు చేశారు ఎందుకు చేస్తారని చెప్పి తినేస్తుందంట. ఏం చేయాలన్నా పిసికి వచ్చా అని అడుగుతున్నాడు. తినేస్తుంది ఫోన్ వస్తే. మీకు ఫోన్లు వస్తే అడుగుతున్నామండి మేము, ఏమైనా అడగాం కదా. మాకు ఫోన్ వస్తే కల్లా ఓ శరత్, శరత్ ఏంటది? స్నోరింగ్. Oh my God. Sharath, what is this? Harping ka snoring. Oh my God, పడుకునే బాబా నన్ను ఈరోజు. నేను పక్క గదికి వెళ్ళి పడుకుంటున్నాను శరత్. చిరాకు పెడుతున్నావు ఈరోజు అసలు. అమ్మని అమ్మ ఇక్కడ కాసిందేట్రా బాబు. ఎక్కడికి? నీకు సర్ప్రైజ్ నచ్చావు కదా అసలు. అవునా, ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ అంటేనే సర్ప్రైజ్, ఎవడు చెప్పడు సర్ప్రైజ్ ఏంటో, మొత్తం పాడు చేస్తావు. వెయిట్ ఫర్ నెక్స్ట్ టైం. గుడ్ నైట్.
అబ్బా శరత్ ఆగు శరత్. అబ్బా వెళ్ళవా, సర్ప్రైజ్ చేయవా, వెయిట్ చేస్తాను. ఎవరు సార్ మీరు? అభిమన్యుడు కాడు వీడు అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు, అర్జునుడికి బాయ్. వ్యాలంటైన్స్ డే, యానివర్సరీ అన్నిటికీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టు మనిషి.